Hello guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great and with a new video again. మీ టైటిల్ అంతా తమిళతో అర్థమైపోతుంది మనం ఓవర్ గురించి మాట్లాడుతున్న మెయిన్ సంగతి అని. బేసిక్గా ఇండియన్ మెంటాలిటీ ప్రకారం 2 అన్నోన్ పీపుల్ కొట్లాడుకుంటే మనం చూసి మస్తు ఎంజాయ్ చేస్తాం, ఓకే. బట్ అదే 2 పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, నోన్ పీపుల్, ఓకే, ఫేమ్ ఉన్న వాళ్ళు కొట్లాడుకుంటే అది ఇంకా మజా వస్తుంది. సో వీళ్ళిద్దరు కొట్లాటల మధ్యలో పబ్లిక్ మస్తు ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. పాయింట్ ఇస్ అయితే 1 vs 1 అయితే ఆల్ గుడ్. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే కొట్లాట చాలా పెద్దగా అయిపోయింది, ఓకే. 1 vs 4 అన్నట్టు అయింది కథ. సో అసలు ఏంది, ఎందుకు ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో, ఓకే, ఎందుకు ఒక్కదాన్ని డౌన్ చేయడానికి ఇంతమంది అది చేస్తున్నారు, ఒక్కొక్కల ఇంటెన్షన్ ఏంది బ్యాక్ ఎండ్ లో, వాళ్ళ రీజన్స్ ఏంది ఫైట్ లో ఇంక్లూడ్ కావడానికి. లెట్స్ డిస్కస్ అబౌట్ దట్, ఓకే. లెట్స్ డీకోడ్ దిస్ ఫైట్. అండ్ యా, ఈ వీడియోలో ఎటువంటి బయాస్నెస్ లేకుండా మాట్లాడతా, అందరిది తీసి మాట్లాడదాం, ఓకే. లెట్స్ డూ ఇట్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్గా మనకు బిఎస్వై గురించి తెలిసిందే, ఆల్ ఇండియా బైక్ రైడ్స్, ఒక ఇంటర్నేషనల్ రైడ్స్ కూడా వేస్తుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ జెన్యున్గా ఉంటాయి, బికాస్ దాన్ని ఫేక్ అవుట్ చేయలేం. బైక్ మీద వెళ్తూ రోడ్ మీద, ఓకే. పాయింట్ ఎక్కడ రేజ్ అయిందంటే, క్లాష్ ఎక్కడ ఫామ్ అయిందంటే, ఎక్కడైతే నాన్వేషణ ఫ్యాన్స్ ఏమన్నారంటే, అన్న ఇండియా టు అమెరికా బైక్ మీద పోవచ్చా అని అడిగిర్రంట. అతన్ని ఎవరు అడిగిర్రు, ఏం సంగతి అది మనకు తెలియదు, ఓకే. మన నాన్వేషణ ఏం చేసిండు, నేను మాస్టర్స్ చేసిన, నాకు తెలుసు బైక్ మీద ఇండియా టు అమెరికా పోలేము అని అన్నాడు. ఇప్పుడు ఎవరికైనా సరే కష్టపడి ఎగ్జామ్ చదువుకొని రాసి మార్కులు సంపాదించినాక వాళ్ళని పట్టుకొని, అరే నీకు మార్కులు వచ్చిన చదువు వల్ల కాదురా, ఏదో ఎగ్జామినర్ నీకు మార్కులు వేసేసిండు అట్లా అంటే ఓరికైనా కాదుతుంది, టు బి ఆనెస్ట్. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బైక్ మీద వరల్డ్ ట్రిప్ వేయాలంటే, ఇప్పుడు నాన్వేషణ ఏమన్నాడు, బైక్ని ఇక్కడికైనా అక్కడ షిఫ్ట్ చేస్తూ తీసుకెళ్లారండి, బోట్లో, ప్లేన్లో, ఆరెల్స్ ఇలా తీసుకెళ్తారు అన్నాడు. ఏ మోటో బ్లాగర్ అయినా సరే ఇప్పుడు ఈడికేని ఇండియా నుంచి డైరెక్ట్ అమెరికాకి వెళ్ళాలనుకో, డైరెక్ట్ పోలేం, ఓకే. కనెక్టింగ్ కంట్రీస్ ఏమున్నాయి, పక్కన ఒక కంట్రీ ఉంది ఆఫ్ఘనిస్తాన్. వీటికి బైక్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి దానికి. అది ఆ షిప్పింగ్ని తప్పట్టు నువ్వు రాంగ్ అది. ఎందుకంటే ఈ మోటో బ్లాగర్ అయినా, ఏ మోటో బ్లాగర్ అయినా సరే, పెద్ద మోటో బ్లాగర్ ఇచ్చి బూట్స్ అని ఉంటుంది, ఓకే, ఫారెన్ మోటో బ్లాగర్, ఫీమేల్ మోటో బ్లాగర్, తను కూడా అంతే. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే వరల్డ్ 1 కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి, మన సెంటర్లో ఉన్న కంట్రీస్కి అన్నిటికీ ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తూ బైక్ని ఒకదానికి ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ కంట్రీ త్రూకి వెళ్ళి మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళి మళ్ళీ ఆ కంట్రీ త్రూగా రైడ్ చేసి అట్లా వెళ్తాడు అనమాట. బట్ బైక్ పోర్టింగ్ చేసేది మాత్రం కామన్, అది చేయాల్సిందే. ఎందుకంటే కంట్రీస్ అట్లా ఎలా చేయవు, డైరెక్ట్ పోతా ఉంటే. ఈయన ఏమన్నాడు, లేదు డైరెక్ట్ షిప్లో ఎక్కించి యూఎస్ఏలో దింపిండు అంటే ఎవరికైనా కాలదా. ఇప్పుడు నాన్వేషణ అన్నాడు, అనగానే ఇప్పుడు బిఎస్వై ఏం చేసిండు, నోట్లోకి వచ్చిన బండ బుతులు తిట్టాడు. పాయింట్ ఈస్, నువ్వు ఇండివిజువల్ పర్సన్, ఒక నార్మల్ పర్సన్ అంటే నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నా ఆల్ గుడ్. బట్ నువ్వు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి నువ్వు నోటికి వచ్చినట్టు తిడితే సోషల్ మీడియాలో, అది నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి తిట్టినావో లేకపోతే నేను తోపు అని చెప్పి చూపించుకోవడానికి తిట్టినావో వీ డోంట్ నో, ఓకే. యాజ్ ఆడియన్స్ వీ డోంట్ నో. బట్ ఆడ నువ్వు 3 సారి తప్పు పని చేసింది ఫస్ట్ నీదే, ఫస్ట్ తప్పు అయినదే, ఓకే. ఇప్పుడు ఇండైరెక్ట్ గా మాట అన్నాడు నాన్వేషణ, నీది ఫేక్ వీడియో అని అన్నప్పుడు నువ్వు దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుంటే అయిపోయేది. నువ్వు కోపంలా గలీజ్ మాటలు తిట్టేసి అవి ఇవి ఎంచిపోసి, ఓకే, ఆడికైనా స్టార్ట్ అయింది క్లాష్. ఇప్పుడు నాన్వేషం తక్కువ, ఆయన నోన్ ఫర్ వెటకారం, ఓకే. వెటకారంతో పాటు ఇప్పుడు బిఎస్వైని ఏ పాయింట్ మీద ఇరికిచ్చిండు, ఓకే. అతను డైరెక్ట్ అనలేక బెట్టింగ్ యాప్స్ మీద ఇరికిచ్చిండు. నువ్వు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నావు బెట్టింగ్ యాప్స్ మీద ఇరికిచ్చిండు బిఎస్వైని. ఇప్పుడు నిజంగా బెట్టింగ్ యాప్స్ మీద ఇరికిచ్చి పిల్లలు చచ్చిపోతున్నారు అని చెప్పి నాన్వేషణ మాట్లాడుతున్నాడు. నీకు నిజంగా అంత కన్సర్న్ ఉంటే పబ్లిక్ మీద, ఎప్పుడన్నా పాస్ట్లో హెల్ప్ చేసిండా నాన్వేషణ? నార్మల్ పీపుల్కి హెల్ప్ చేసిన వీడియో ఉందా? లేదు, ఉండదు. ఇప్పుడు నాన్వేషణ ఏం చేసిండు, స్మార్ట్ గేమ్ ఆడిండా. ఏమన్నాడు, అరే వీని మీద నేను ఒక్కో ఎగబడితే పని కదని చెప్పి పోర్లు ఎగబెడదామని చెప్పి బెట్టింగ్ యాప్స్ తీసుకొచ్చిండు పిక్చర్లోకి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన, నీ వల్ల పిల్లలు చచ్చిపోయారు అని పెద్ద సీన్ క్రియేట్ చేసిన, పబ్లిక్ని కూడా ఆయనకు సపోర్ట్ ఉండాలని చెప్పి బెట్టింగ్ యాప్ని తీసుకొచ్చిండు బ్లేమ్ చేయడానికి బిఎస్వై మీద. కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్ప అంటే తప్పు. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను నాన్వేషణ, బిఎస్వైని బ్లేమ్ చేసిన ఆ పాయింట్ మీద. అయితే ఇప్పుడు నాన్వేషణకు సడన్గా అంత కన్సర్న్ ఎడికిన వచ్చింది పబ్లిక్ మీద. ఒకప్పుడు పబ్లిక్ హెల్ప్ చేయన్నా అంటే హెల్ప్ చేయలేడు నాన్వేషణ, కానీ ఇప్పుడు సడన్గా ఈ బెట్టింగ్ యాప్స్ గుర్తొచ్చి చేస్తున్నావు అంటే యు ఆర్ లిటరల్లీ ట్రయింగ్ టు ఫ్రేమ్ హిమ్. బిఎస్వైని ఫ్రేమ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు బిఎస్వైకి షీల్డ్ లేదు, ఎట్లా డిఫెండ్ చేసుకుంటాడు అతను. సో ఇప్పుడు బిఎస్వై డిఫెండ్ చేసుకోలేక ఏమన్నాడు, అవును చేసిన, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన, నాకు పైసలు లేక చేసిన అన్నాడు. అనగానే ఇప్పుడు నాన్వేషణ ఏమన్నాడు మళ్ళా, ఓకే, డబ్బులు లేక చేసినావా, డబ్బుల కోసం కావాలంటే మీ అమ్మని సికింద్రాబాద్లో వండబెట్టు అన్నాడు. ఇది ఇంకో లెవెల్. ఇప్పుడు నాన్వేషణ పెద్దోడు, టు బి ఆనెస్ట్ మనకంటే చాలా పెద్దోడు, ఓకే. నువ్వు ఇంకా పెద్ద ఫాలోయింగ్ ఉంది నీకు,
నువ్వు ఆ పొజిషన్లో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అంటే అది చాలా తప్పు. బిఎస్వై అయినా డైరెక్ట్ నాన్ వెజ్ అని తిట్టిండు. ఈయన వాళ్ళ అమ్మ మీదకి పోయిండు, ఫ్యామిలీ మీదకి పోయిండు. ఓకే, ఐ డోంట్ నో ఎందుకు అంతగానం ఎందుకు ట్రిగర్ చేయాల్సి వచ్చింది. నాన్ వెజ్నా బిఎస్వైని ట్రిగర్ చేయాలని అమ్మ మీదకి ఫ్యామిలీ మీదకి పోయింది అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాన్ వెజ్ ఏమంటారు అంటే బిఎస్వై కాంటెంట్లో దమ్ము లేదు, నీకు కాంటెంట్లో దమ్ము లేదు కాబట్టి నీకు ఆడియన్స్ లేరు అంటాడు, నీకు వ్యూస్ లేవు అంటారు. పాయింట్ ఈస్ ఫ్రాంక్ గా మాట్లాడుకునే నాన్ వెజ్ నా కాంటెంట్ కూడా దమ్ము లేదు. ఇప్పుడు నాన్ వెజ్ నా కంటే బెటర్ గా ట్రావెల్ చేసేటోళ్ళు, బెటర్ ట్రావెల్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నాన్ వెజ్ నా కాంటెంట్లో ఏముంటది, ఆయన వే ఆఫ్ వెటకారం, ఆయన వే ఆఫ్ కామెడీ, అండ్ అలా అన్నట్టే పక్కా అమ్మాయిలతోటి కాంటెంట్ అయితే ఉంటుంది ఆయనది. ఓకే, డబుల్ మీనింగ్ డైలాగులు అవే ఉంటాయి. ఆయన బ్లాగ్స్ నేను కూడా చూసిన, వీడియోస్ నేను కూడా చూసిన, అంత కాస్ట్ ఉండవు. ఓకే, వీడియోగ్రఫీలో అంత ఎఫర్ట్ కనబడదు. వేరే ట్రావెలర్స్ ఎంతో ఎఫర్ట్ పెడతారు వీడియోగ్రఫీలో, ఎంతో ఎఫర్ట్స్ పెట్టి దాన్ని కలర్ గ్రేడింగ్ చేసి ఎడిటింగ్ చేసి ఎంతో కష్టపడి పోస్ట్ చేస్తారు. ఈయన దాంట్లో అవి ఏమి ఉండవు. యాజ్ ఎ ట్రావెలర్ ట్రావెల్ లెక్క తీయాలి వీడియోగ్రఫీ. ఈయన వ్లాగ్స్, ఈయన వీడియో, ఈయన కాంటెంట్ ఎట్లుంటుంది అంటే ట్రావెల్ కమ్ లైఫ్ స్టైల్ కమ్ ఆయన వే ఆఫ్ స్పీకింగ్ అన్నట్టు ఉంటుంది. అంతే, ఈ మూడే ఉంటుంది. ఓకే, ఫుల్ ఫ్లెజ్ గా మాడితే అతని కాంటెంట్ లో కూడా దమ్ము లేదు. బట్ అతను అంటుండు నా కాంటెంట్ లో దమ్ము ఉందని, జస్ట్ బికాస్ వీ హ్యావ్ సపోర్టెడ్ ఇట్ ఎట్ సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో. ఇప్పుడు బిఎస్వైని ఏ పాయింట్ మీద ఒత్తి పెట్టిండు, నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ పాయింట్ మీద అతన్ని ఇరికిచ్చిండు. ఇప్పుడు బిఎస్వై డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు బికాస్ హీ హాస్ డన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సిన్స్ లాంగ్ టైమ్. ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. ఏమంటే డబ్బుల కోసం చేసిన అంటాడు. ఇప్పుడు ఈ పిక్చర్ లో ఇన్వాల్వ్ అయ్యేది విజ్జు గౌడ్. ఓకే, విజ్జు గౌడ్ తో పాటు ఇంకొక యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఓకే, వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ ఏమంటారు, బిఎస్వై ప్రమోషన్ చేసిన తప్పు లేదు అంటాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన తప్పు లేదు అంటాడు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ కావడానికి ఒక రీజన్ చెప్తారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినాము అది తప్పు లేదంటే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్క యూట్యూబర్ ఆర్ వాట్స్ ఎవర్, ఓకే, వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్ తో టైఅప్ అయి ఉంటుంది, ఆర్ ఎల్స్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ పర్టికులర్ బెట్టింగ్ యాప్. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు నాన్ వెజ్ బెట్టింగ్ యాప్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ అడ్డం పెట్టి బిఎస్వై టార్గెట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ మీద పబ్లిక్ ని అవేర్నెస్ లేపుతున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ లేవుస్తే ఎవరైతే యూట్యూబర్లు, ఇప్పుడు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు అయితే బిఎస్వైకి సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే, అండ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ టైఅప్స్ ఉన్నాయో పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ తోటి. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ ఎస్కలేట్ అయింది అనుకో బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు ఏమన్నా ఎస్కలేషన్ అయ్యి గవర్నమెంట్ వరకు వెళ్ళింది అనుకో. ఓకే, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిరో బిఎస్వై, ఓకే, దాంతో పాటు ఎవరైతే టైఅప్స్ ఉన్నాయో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ టైఅప్స్ ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ తోటి, వాళ్ళందరూ లీగల్ యాక్షన్ లోకి వచ్చేస్తారు. అర్థమైందా? సో అందరు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు బిఎస్వైకి సపోర్టివ్ గా మాట్లాడుతారు. వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి సపరేట్ ఉంది, డిఫరెంట్ బ్యాక్ ఎండ్ లో. మనం ఇరికిపోతాం, మనం సపోర్ట్ చేయకపోతాం. ఇప్పుడు విజ్జు గౌడ్ ఏమంటాడు అంటే నేను నాన్ వెజ్ ఎక్స్పోజ్ చేస్తా అంటాడు. దుబాయ్ లో పెళ్లి అయింది ఆయనకి అదని చెప్పేసి అంటాడు. టు బి హానెస్ట్, నేను ఒక సినారియో చెప్తా. నా ఫ్రెండే ఉంది ఫీమేల్. ఓకే, అమెరికాలో ఆమె గ్రీన్ కార్డు కావాలని చెప్పి ఆడికి వెళ్ళింది యుఎస్ లో. ఓకే, యుఎస్ లో వెళ్ళేసి ఓరో ఫారెన్ అబ్బాయిని పెళ్లి చేసుకొని 2 years అయినాక గ్రీన్ కార్డ్ వచ్చి వీసా పర్మనెంట్ కార్డ్ వచ్చేసిన తర్వాత డివోర్స్ తీసుకుంది. దట్స్ ఎ వెరీ కామన్ థింగ్. ప్రతి ఒక్క ట్రావెలర్ ఆ పని చేస్తాడు. కామన్ సెన్స్ ఉన్నాడు. ఎవడు ఆ పాయింట్ మీద అన్వేషణ తప్పు పట్టలేరు. విజ్జు గౌడ్ ఏమంటాడు, ఆయనకు పెళ్లి అయిందని, అట్లా అయింది, పిల్లికి బిచ్చం పెట్టాడు, అదంతా నా పర్సనల్ క్యారెక్టర్. ఇప్పుడు ఆయనకు పెళ్లి అయిందని చెప్పి నేను ప్రూవ్ చేస్తా, ఎక్స్పోజ్ చేస్తా అంటే అది ఎవరు ఫరక్ పడదు లిటరల్లీ. ఓకే, ప్రతి ఒక్క ట్రావెలర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎవరైనా పక్క కంట్రీకి పోతే అట్లనే ఆలోచిస్తాడు. గ్రీన్ కార్డు, వీసా కార్డు, పర్మనెంట్ రెసిడెన్స్ కార్డు కావాలన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో పెళ్లి చేసుకుని అట్లాంటి సెట్టింగ్లు మస్తుగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైపోయింది, నాన్ వెజ్ వర్సెస్ బిఎస్వై వర్సెస్ విజ్జు గౌడ్, ఓకే, వర్సెస్ అనదర్ యూట్యూబర్. ఓకే, 1 versus 3 అయింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కాంట్రవర్సీస్ నడుస్తూనే ఉన్నాయి, వీళ్ళ ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి, వీళ్ళ బ్లఫింగ్ నడుస్తూనే ఉంది ఆన్లైన్ లో. ఇవన్నిటి మధ్యలో ఇప్పుడు పాయింట్ ఏంటంటే వేదాంత్ వస్తాడు పిక్చర్లకి. హూ ఈజ్ వేదాంత్? వేదాంత్ ఎవరు అంటే చెప్తా. బంజారాయిల్స్ ప్రశాంత్ ఉన్నాడా, అదే ఒక హిజడాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ లవ్ స్టోరీ వాళ్ళని కలపడం నుండి, వాళ్ళ కాంట్రవర్సీ నుండి, వాళ్ళ రిలేషన్ ఎండ్ అయ్యే వరకు ఈయన తెరవాలి అనమాట. అలా దగ్గర ఉండి మరి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకుని చాలా అక్కడ నుంచి నాకు చాలా వైరల్ అయింది. ఒక ఆయన ఛానల్, ఆయన జర్నలిజం, ఒక జర్నలిస్ట్ బేసిక్ గా అందరు ఇంటర్వ్యూస్ తీసుకుంటాడు. సో పాయింట్ ఏంటంటే ఇతను బిఎస్వై ఇంటర్వ్యూ తీసుకుంటుండు. సో ఇతను బిఎస్ఓ ఇంటర్వ్యూ తీసుకుంటుంటే నాన్ వెజ్ కింద వచ్చి కమెంట్ చేసిండు, సమ్ ఏంది పూకా విత్ పూకా సంథింగ్ అని. అయితే దాని తర్వాత వేదాంత్ ఏం చేసిండు, ఒకసారి లైవ్ లో మాట్లాడదాం నాన్ వెజ్ తోడు అని చెప్పేసి లైవ్ లో కనెక్ట్ అయినాక లైవ్ లో ఇంకా గలీజ్ గా మాట్లాడింది నాన్ వెజ్, ఎర్రి పూకా అన్నాడు. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇంత ఆరోగ్యాన్స్ ఎందుకు నాన్ వెజ్ నకి? ఇప్పుడు ఒక్కొక్కరితో కొట్లాడినా అంటే ఒక రీజన్, అందరితో కొట్లాడే రీజన్ ఎందుకు వస్తుంది నీకు? సింపుల్ గా మాట్లాడి ఎండ్ చేస్తే అయిపోయేది. సో నాన్ వేసినట్టు అన్నాక ఇప్పుడు వేదాంతికి అది పర్సనల్ అయిపోయింది, ఒక ఇన్సల్టింగ్ అయిపోయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 1 versus నాన్ వేసిన వర్సెస్ బిఎస్వై, విజ్జు గౌడ్,
అనదర్ యూట్యూబర్ వేదాంత్ 1 versus 4 అయింది ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ వీళ్ళందట్లో తప్పబడిది అంటే ఫస్ట్ పాయింట్ స్టార్ట్ అయింది నాన్ వేష్ణతో. ఓకే, ఫేక్ అనడం వల్ల చిన్న కాంట్రవర్సీ స్టార్ట్ అయింది నాన్ వేష్ణతో. ఓకే, బిఎస్వై వల్ల అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. ఓకే, గలీజ్ మాటలు మాట్లాడడం చేయడం, మళ్ళీ దానికి కౌంటర్ గా మళ్ళీ నాన్ వేష్ణ. ఓకే, అది కాదు ఇది కాదు అట్లా ఇట్లా అని. దాంట్లోకి ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఎవరు, విజ్జు కూడా అనదర్ యూట్యూబర్, ఎవరైతే బేసిక్ గా టైఅప్స్ ఉంటాయో బెట్టింగ్ యాప్స్ తోటి వాళ్ళు. ఓకే, వాళ్ళకి వాళ్ళ సెల్ఫిష్నెస్ ఉంది బ్యాక్ ఎండ్ లో, వాళ్ళ బిజినెస్ ఎక్కడ డౌన్ కావద్దని. దాంతో పాటు ఇప్పుడు పిక్చర్ లోకి వచ్చినారు వేదాంత్, ఇతనికి నా పర్సనల్ గ్రడ్జ్. అర్థమైంది. ఇప్పుడు 1 versus 4 నాన్ వేసిన వర్సెస్ 4 members. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరిలో ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని ఫాలో చేయాలి అని. వీళ్ళందరి రీజన్స్ వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళందరి సెల్ఫిష్నెస్ వీళ్ళకు ఉంది. ఓకే, వీళ్ళందరినీ కాకుండా నాకు సపోర్ట్ చేయి, నాకు సబ్స్క్రైబ్ కొట్టు, మనం చిల్లు కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకే, సో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటా వీడియో. మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటా. ఓకే, వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద యాక్చువల్ కాంట్రవర్సీ. సో ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, and yeah, see you in the next video. Until then, bye bye, take care.